హైదరాబాద్ గాంధీ భవన్ రణరంగంగా మారింది. తీవ్రంగా కొట్టుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు రెండు వర్గాలు. కొత్తగూడెంలో పోస్టుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారంటూ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో పదవుల కోసం రెండు వర్గాల మధ్య పోరు నెలకొంది. ఒకరిపై ఒకరు చేయి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్ ముందే యూత్ కాంగ్రెస్ నేతలు ఇలా కొట్టుకున్నారు. పరస్పర దాడులతో గాంధీ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బాహాటంగానే యూత్ కాంగ్రెస్ నేతలు ఎలా కొట్టుకుంటున్నారో టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. తీవ్రంగా కొట్టుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ ఇలా రణరంగంగా మారింది. కొత్తగూడెంలో పోస్టుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే పోస్టులు ఇచ్చారంటూ ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగింది. పార్టీలో పదవుల కోసం రెండు వర్గాల మధ్య ఇలా పోరు నెలకొంది. దీంతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు అని చెప్పి అడగడానికి వచ్చాము. అంతే లోపల అంతా దాడి చేశారు. మేము గత సంవత్సరం యువజన కాంగ్రెస్ లో కూడా పోటీ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలకు మరియు అనేక కేసుల పాలై ఉన్నటువంటి వ్యక్తులం. నేడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్న తరుణంలో మేము యువజన కాంగ్రెస్లో కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ యువజన కాంగ్రెస్ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పొడిచి వచ్చిన విధానాన్ని మేము వ్యతిరేకించి వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రూఫ్లను ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జికి మరియు జెడ్ఆర్ఓ గారికి, పిఆర్ఓ గారికి, ఈసీకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిపై జరుగుతున్నటువంటి పోరాటంలో మేము ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ఇన్ఛార్జ్ కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈ గాంధీ భవన్, ఇందిరాభవన్ మా తల్లిదండ్రులతో సమానం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఒక కన్న బిడ్డకి అన్యాయం జరిగితే తన తండ్రి తన తల్లి ఒక్కున చేర్చుకొని ఏ విధంగా అయితే న్యాయం చేయడానికి చూస్తారో దానికోసం ఈ రకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులే మాపై అరాచకంగా ఈరోజు ఈ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఇప్పటికి కూడా కంకణబద్దుల యువజన కాంగ్రెస్ కోసమే కొట్లాడడం కోసం ఉన్నటువంటి వ్యక్తులమని తెలియజేస్తూ ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి అనేక ప్రూఫ్లని సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్క ప్రూఫ్ని మీకు వ్యక్తపరచడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రూఫ్లను కూడా చూపించవలసిందిగా మీడియా వారిని కోరుతా ఉన్నా. ఇది డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు డిసిసి గారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ సర్టిఫికేట్. ఏమని అందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అది చూడండి, దయచేసి దానిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పి బీవీ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి రాయడం జరిగింది. దాంతోపాటు సీసీగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి కూడా, అలాగే మా పార్టీలో ఉన్న ప్యానెల్ వారికి కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లో ఇది వారికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్కి సంబంధించి పాస్పోర్ట్ ఇది చెల్లదన్నారు. ఇది ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ఇందులో 1988
సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇందులో కూడా ఉంది. దెన్ ఓటర్ ఐడి, ఆధార్, ఓటర్ ఐడి ఇందులో కూడా సేమ్ ఉంది. అంతేకాకుండా మా జిల్లాలో అనేక మంది ఇట్లనే ఇది ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పటిది మొన్న పార్టీలోకి వచ్చిన దానికి ఎవిడెన్స్ ఇది కేసీఆర్ గారు మరియు ఆయన అప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే టీఆర్ఎస్వికి. ఇది కేటీఆర్ గారితో ఉన్నటువంటి ఫోటో. ఈ టీఆర్ఎస్విలో వారు చేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఫోటోలు. అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ తాత మధు గారికి అప్పుడు వారు కట్టినటువంటి బ్యానరు. ఇట్లా అనేక ఎవిడెన్సులు సబ్మిట్ చేసినా కూడా ఏవి యాక్సెప్ట్ చేయించలే. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే బోర్డు వారి నుంచి ఈరోజు తీసుకున్నటువంటి డేటు 22/1/2025 వారి సంస్థలతో రాసి 26/8/1988 అనే డేట్ ఆఫ్ బర్త్ ఇది చూపించడానికి, ఈ బాధని వ్యక్తపరచుకోవడానికి మేము చేస్తున్నటువంటి ఫైట్ని మా అధినాయకత్వానికి తెలియజేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడము, మీద హత్యాయత్నం చేయడము, మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది చేయడం జరిగింది. దయచేసి మీడియా వారు గమనించాలి. ఇది చూడండి, మీకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ నామినల్స్లో కట్అవుట్ డేట్ ఇవ్వడం జరిగింది. మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా మా అధినాయకత్వాన్ని అందరికీ దండాలు పెట్టి చెప్తా ఉన్నాను. దయచేసి మా అధినాయకత్వం మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. సేవ్ యూత్ కాంగ్రెస్, సేవ్ భద్రాద్రి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర పరిస్థితి ఏంటి? ఇరు వర్గాల కొట్లాటకు కేవలం వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకే పదవులు దక్కుతున్నాయి అని తమ గోడు వినిపించుకునే ఛాన్స్ కూడా మాకు ఇవ్వట్లేదు అంటూ ఇక్కడ యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ గొడవకి కారణం ఏంటి? రైట్, గాంధీ భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితి అయితే పూర్తిగా అదుపులోనే ఉంది. పోలీసులు పూర్తిగా మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మాత్రం పూర్తిగా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. ఒకరినొకరు విడిగుద్దులు గుద్దుకునే పరిస్థితి దాకా తలపరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే గాంధీ భవన్ లో ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ సంబంధించిన ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. నూతనంగా ఎలక్ట్ అయినటువంటి నాయకులు కావచ్చు, ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి నాయకులు మొత్తం కూడా కలిసి ఒక సభ లాంటిది నిర్వహించుకునేందుకు ఈ రోజు గాంధీ భవన్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ మీటింగ్ కి కొత్తగా వచ్చినటువంటి నాయకులు మొత్తం కూడా అటెండ్ అయ్యారు. కొత్తగా ఎన్నికైనటువంటి నాయకులు మొత్తం కూడా అటెండ్ అయ్యారు. కానీ కొత్తగూడానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఇక్కడికి చేరుకొని బీఆర్ఎస్ కి సంబంధించిన పార్టీ నాయకులని అక్రమంగా పార్టీలో గెలిపించారు అని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక గొడవ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇరు వర్గాల మధ్య, అటు ఓడిపోయిన కొత్తగూడెం నాయకుల మధ్య, గెలిచిన కొత్తగూడెం నాయకుల మధ్య పూర్తి స్థాయిలో ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పి చాలాసేపటి వరకు పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసుల చొక్కెతో పూర్తి స్థాయిలో ఇప్పుడైతే అదుపులోకి వచ్చింది. అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని చెప్పి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ అశోక్.